గైస్ వెల్కమ్ టు క్రిక్ ఛానల్ వెంకటేష్. ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్కి కేఎల్ రాహుల్ ఫిట్ అవుతాడు. ఎలాగూ రజత్ పటిదార్ ఫామ్లో లేడు కాబట్టి అతని ప్లేస్లో వస్తాడు. టీమ్ స్ట్రాంగ్ అవుతుంది. మనకి మంచి టెక్నిక్ ఉన్న ప్లేయర్ కావాలి అగేన్స్ట్ ది మూవింగ్ బాల్ ఇన్ ధర్మశాల అని మనం అనుకున్నాం. కానీ కేఎల్ రాహుల్ ఇంజరీ విషయంలో ఇప్పటికీ ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇంకా అతని ఫిట్నెస్ విషయంలో మనకు కన్ఫర్మేషన్ రాలేదు. దాని గురించి మాట్లాడదాం వీడియోలో. అలాగే రాంచీ టెస్ట్ తర్వాత మన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ ఆడడం విషయంలో ప్లేయర్స్కి ఉండాల్సిన హంగర్ టు ప్లే టెస్ట్ క్రికెట్ దాని గురించి మాట్లాడాడు. ఇండైరెక్ట్గా కొంతమందికి అది లేదని హింట్ చేశాడు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో చివరిలో నేను ఇది కూడా చెప్తాను. నేను మొన్న హనుమ విహారీ మీద ఒక వీడియో చేశాను. హనుమ విహారీ వ్యవహారం ఇప్పుడు చాలా సెన్సేషనల్ అయింది కదా. దాంట్లో నేను ఏదో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తున్నాను, హనుమ విహారీని అపోజ్ చేస్తున్నాను అన్నట్టుగా కొంతమందికి ఒక ఫీలింగ్ కలిగింది. యాక్చువల్లీ నేను ఇద్దరి దగ్గర తప్పు, రెండు పార్టీస్లో తప్పు ఉంది, ఇటుపక్క అటుపక్క కూడా రెండు సైడ్స్లో తప్పు ఉందని చెప్పాను దాంట్లో. సో దాని గురించి మరింత క్లారిటీ మీకు వీడియో చివరిలో ఇస్తాను. ముందుగా కేఎల్ రాహుల్ గురించి. కేఎల్ రాహుల్కి ఆ క్వాడ్రిసెప్స్ అంటే తొడకండరం ఇంజరీ ఉండడం మనం చూసాము. దానికి అతను దానివల్ల చాలా కాలం దూరంగా ఉన్నాడు. లండన్లో సర్జరీ చేయించుకున్నాడు. వచ్చిన తర్వాత మనకి వన్డే వరల్డ్ కప్ నాటికి అందుబాటులోకి వచ్చాడు. బాగానే ఉంది. హీ కెప్ట్ వికెట్స్. అంతకుముందు సౌత్ ఆఫ్రికాలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో హీ కెప్ట్ వికెట్స్. అండ్ అక్కడ కూడా వన్డే వరల్డ్ కప్లో కూడా హీ కెప్ట్ వికెట్స్ ఫర్ ఇండియా. దానివల్ల ఏమైనా మళ్ళీ అది అగ్రివేట్ అయిందేమో ఆ ఇంజరీ అనిపిస్తుంది. సో అతను మన హైదరాబాద్ టెస్ట్ తర్వాత మళ్ళీ ఆ ఇంజరీతో ఇప్పటికి 3 టెస్టులు దూరం అవడం మనం చూసాం. లాస్ట్ టెస్ట్కి అతను 90% ఫిట్ అని చెప్పారు. 90% ఫిట్ అని చెప్పారు కానీ లాస్ట్ మినిట్లో మళ్ళీ లేదు, అతను ఫిట్గా లేడని చెప్పి అన్నారు. సో అతని విషయంలో ప్రాబ్లం ఏంటంటే డాక్టర్స్, బీసీసీఐ డాక్టర్స్ ఎవరైతే అతన్ని అటెండ్ అవుతున్నారో వాళ్ళు చూసిన దాని ప్రకారం, వాళ్ళు చేసిన స్కాన్స్ ప్రకారం ఎలాంటి ఇబ్బంది లేదు అతని క్వాడ్రిసెప్స్ మజిల్స్ విషయంలో. ఓన్లీ ఇన్ఫ్లమేషన్ మాత్రమే వాళ్ళు నోటీస్ చేశారు. కానీ అతను హీఈస్ హ్యావింగ్ సమ్ డిస్కంఫర్ట్ ఉంది. అతను ఫుల్గా ఫిట్నెస్ ఫీల్ కావట్లేదు. అందుకని హీ హ్యాడ్ కన్సల్టెడ్ విత్ ది డాక్టర్స్ హూ ట్రీటెడ్ హిమ్ ఇన్ లండన్లో అతను సర్జరీ చేసిన డాక్టర్స్తో అతను టచ్లో ఉన్నాడు. వాళ్ళ స్కాన్స్ చూసిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు పర్సనల్గా వస్తే మేము ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు. ఐ థింక్ హీ హాస్ గాన్ టు లండన్ టు గెట్ హిస్ లెగ్ ఎగ్జామిన్. సో అతను 5th టెస్ట్లో ఆడడం విషయంలో క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నది. ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉంది. అలాగే ఇండియన్ టీం కూడా ఇప్పుడు రంజీ ట్రోఫీ సెమీఫైనల్ స్టార్ట్ కాబోతున్నాయి. దే ఆర్ గోయింగ్ టు క్లాష్ విత్ ది ధర్మశాల టెస్ట్ మ్యాచ్, 5th టెస్ట్ మ్యాచ్. అందుకని దే హ్యావ్ ఆల్రెడీ రిలీజ్డ్ వాషింగ్టన్ సుందర్ టు ప్లే ఫర్ తమిళనాడు సెమీస్ క్వాలిఫై అయింది. మధ్యప్రదేశ్ కూడా క్వాలిఫై అయింది ఆంధ్ర టీం మీద గెలిచి. సో మధ్యప్రదేశ్ టీం కోసం యాక్చువల్గా రాహుల్ అవైలబుల్గా ఉంటే రజత్ పటిదార్ని రిలీజ్ చేసిండారు, బికాజ్ ఈ ప్లేస్ ఫర్ మధ్యప్రదేశ్. కానీ ఇంకా టీం రిలీజ్ చేయలేదు బికాజ్ రాహుల్ అవైలబిలిటీ విషయంలో ఇంకా క్వశ్చన్ మార్క్ అలానే ఉంది. కాబట్టి రజత్ పటిదార్ని రిలీజ్ చేయలేదు. అంటే అంత మాత్రాన పటిదార ఆడతాడని ఏం లేదు. ఎందుకంటే తనకి ఏకంగా 3 అవకాశాలు ఇచ్చారు. 3 అవకాశాలు ఇచ్చినా ఒక్క 50 కూడా చేయలేదు. ఒక 30 మినహాయిస్తే మిగతా అంతా సరిగ్గా ఆడలేదు. అతను న్యాచురల్ గేమ్ ఆడట్లేదు. న్యాచురల్ గేమ్ ఆడితే ఏంటంటే అతను అగ్రెసివ్గా ఆడుంటే బాగుండేది. కానీ చాలా టెంటేటివ్గా, చాలా బిగుసుకుపోయి ఆడుతున్నాడు. దానివల్ల అతనికి టాలెంటెడ్, దాంట్లో నాకైతే ఐ హ్యావ్ సీన్ హిమ్ బిఫోర్ ఆల్సో. ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ బ్యాట్స్మెన్. ఎందుకనో అతను ఇన్ని అవకాశాలు ఇచ్చినా క్లిక్ కానప్పుడు అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్న ప్లేయర్ని మనం మోయాల్సిన అవసరం లేదు. అందుకని ఐ థింక్ పడిక్కల్ ఈజ్ లైక్లీ టు మేక్ డెబ్యూ. ఒకవేళ రాహుల్ అవైలబుల్ లేకపోతే దేవదత్ పడిక్కల్కి అవకాశం వస్తుంది. కానీ రాహుల్ అవైలబుల్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ అది చాలా అవసరం. ఎందుకంటే ఈ సిరీస్లో మనం సిరీస్ అయితే గెలిచాం, కానీ మీరు చూస్తే మనకి అక్కడ కోహ్లీ లేడు, మొహమ్మద్ షమి, రిషబ్ పంత్, రాహుల్ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్, శ్రేయస్ అయ్యర్ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్, ఇలా చాలామంది మనకి కీలకమైన ప్లేయర్స్ లేకుండా మనం ఆడుతున్నాం. అందుకని రాహుల్ వస్తే చాలా చాలా బాగుంటుంది. లేని పక్షంలో పడిక్కల్ డెబ్యూ చేస్తాడు. బట్ రజత్ పటిదార్ టీంలో ఎందుకు కంటిన్యూ చేస్తారంటే, ఒకవేళ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకి ఏదైనా కన్క్రిషన్ సబ్స్టిట్యూట్ లాంటి వాళ్ళు ఏమైనా అవసరం అవుతారు. అందుకని వీ నీడ్ అన్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్. టీంలో ఇక స్పెషలిస్ట్ బ్యాటర్స్ ఎవరు లేరు.
లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ చేయాలి కదా దాంట్లో ఏంటంటే స్పెషలిస్ట్ బ్యాటర్స్ ఎవరు లేరు కాబట్టి అతన్ని రిలీజ్ చేయడం అనేది ఉండదు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కన్కషన్ సిచ్యుయేషన్. బట్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ రాహుల్ లేకపోతే పడిక్కల్ డెబ్యూ చేసే అవకాశం. మరి వాట్ అబౌట్ విరాట్ కోహ్లీ అని మీరు అడగచ్చు. విరాట్ కోహ్లీ విషయంలో ఎలాంటి వార్తలు లేవు. సో విరాట్ కోహ్లీ కంటిన్యూస్ టు బి అబ్సెంట్ ఫ్రమ్ ది సిరీస్ అనే మనకు అర్థం. ఈ పాటికి విరాట్ కోహ్లీ కనుక 5th టెస్ట్ ఆడేటట్టుగా ఉంటే అతను అవైలబిలిటీ ఉండేది. అది కాక అతను చాలా కాలం క్రికెట్కి దూరంగా ఉన్నాడు. సడన్గా వచ్చేసి టెస్ట్ మ్యాచ్ ఆడడం కూడా కరెక్ట్ కాదేమో. అందుకని విరాట్ కోహ్లీ అవైలబిలిటీ కూడా మనకి ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్గానే కనిపిస్తుంది. సో రాహుల్ అవైలబుల్గా ఉంటే అతను లండన్ నుంచి వచ్చి డాక్టర్స్ గివ్ హిమ్ ఏ క్లీన్ చిట్, ఈజ్ ఫుల్లీ ఫిట్ అని డిక్లేర్ చేస్తే హీ విల్ ప్లే ద ధర్మశాల టెస్ట్. అదర్వైజ్ ఐ థింక్ పడిక్కల్ ఈజ్ లైక్లీ టు మేక్ ది డెబ్యూ. అండ్ బుమ్రా తిరిగి ఆడతాడు టెస్ట్ మ్యాచ్. ఒక మ్యాచ్ టెస్ట్ తర్వాత బుమ్రా విల్ బీ బ్యాక్ ఇన్ యాక్షన్. అది టీంకి చాలా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. బట్ ఇంకొక నాట్ సో గుడ్ న్యూస్ ఏంటంటే మొహమ్మద్ షమీకి అతని యాంకిల్ హీల్ ఇంజరీ ఉంది కదా, యాంకిల్లో హీల్ ఇంజరీకి అతను ఆపరేషన్ చేశారు. అందుకని అతను రూల్డ్ అవుట్ ఆఫ్ IPL అండ్ T20 వరల్డ్ కప్ కూడా అతను ఆడే అవకాశం లేదన్నట్టుగా చెప్తున్నారు. బట్ వీ నీడ్ హిమ్ మోర్ ఫర్ ది బీజీటీకి ఫిట్గా ఉంటే చాలు మొహమ్మద్ షమీ. ఇప్పట్లో మనకి T20 వరల్డ్ కప్ కంటే కూడా అతని ప్రెజెన్స్ మనకి ఆ BGT వరల్డ్ కప్లో చాలా చాలా అవసరం. సో వీ విష్ మొహమ్మద్ షమీ స్పీడీ రికవరీ. సో దట్ ఈజ్ అబౌట్ ది టీమ్ కాంపోజిషన్ ఫర్ ది ఫైనల్ టెస్ట్ మ్యాచ్ ఇన్ ధర్మశాల. మరి రోహిత్ శర్మ చెప్పిన ఆ భూక్ అంటే హిందీలో ఆకలి, హంగర్ ఫర్ టెస్ట్ క్రికెట్, దాని గురించి ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఆ హంగర్ ఉన్న వాళ్ళని ఆడిస్తాం మేము, లేని వాళ్ళని పక్కన పెడతాం అన్నట్టుగా చెప్పాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఇండైరెక్ట్గా ఇషాన్ కిషన్ మీద కదా అతను వానాలెక్కి పెట్టింది. అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ శ్రేయస్ అయ్యర్ పైన వాళ్ళ ఆ హంగర్ కనపట్లేదు. 5 రోజులు ఎందుకు ఆడాలమ్మా, దాని బదులు హాయిగా మనం ఒళ్ళు దాచుకుంటే IPL ఆడుకోవచ్చు, లేకపోతే ఇండియా తరఫున వైట్ బాల్ క్రికెట్ ఆడుకోవచ్చు. ఇక్కడ 5 రోజులు ఆడితే ఏదో ఒక ఇంజరీ వస్తుంది అనవసరంగా, పాత ఇంజరీస్ తిరగబడతాయి. దాని బదులు హాయిగా హ్యాపీగా ఆడుకోవచ్చు కానీ అని అదొక యాటిట్యూడ్ కనిపిస్తుంది టీంలో. సో దాన్ని మొగ్గలోనే తుంచారు, దాని మీద చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించారు. అందుకని BCCIని మనం అప్రిషియేట్ చేయాలి. రోహిత్ శర్మ కూడా దానికి క్లియర్ హింట్ ఇచ్చారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ వాళ్ళలో హంగర్ ఉంది కాబట్టి బాగా ఆడుతుంది. నిజమే కదా, ఇప్పుడు చూడండి ఈ సిరీస్లో ఆడిన యంగ్స్టర్స్ 4 డెబ్యూ చేశారు. ఇప్పుడు లేని విధంగా 4 ఒకేసారి డెబ్యూ చేశారు. అందరూ కూడా షైన్ అయ్యారు. అది జురెల్ కావచ్చు, లేకపోతే సర్ఫరాజ్ కావచ్చు, ఆకాష్ దీప్ కావచ్చు, 5 డెబ్యూ చేశారు. ఇంతమంది డెబ్యూ చేశారు. చేసిన తర్వాత అది కాక కొత్తగా ఆడుతున్న వాళ్ళు యశస్వి జైస్వాల్ కానీ KS భరత్ కానీ వీళ్ళందరూ దే ఆర్ నాట్ న్యూ టు టెస్ట్ క్రికెట్. సో వాళ్ళందరిలో హంగర్ ఉంది, బట్ నాట్ సీన్ ఇన్ సమ్ పీపుల్ అన్నట్టుగా చెప్పాడు. నిజమే అది. ఇషాన్ కిషన్ ఇప్పుడు చూడండి, ఇషాన్ కిషన్ ఇండియా తరఫున ఆడకుండా ఇండియన్ టీంకి మళ్ళీ తన అవైలబిలిటీ చూపించుకుంటూ రంజీ ట్రోఫీ ఆడకుండా, కోర్స్ జార్ఖండ్ క్వాలిఫై కాలేదు సెమీస్కి. నౌ హీఈస్ ప్లేయింగ్ DY పాటిల్లో ఏదో రిలయన్స్ వాళ్ళ టోర్నమెంట్ జరుగుతుంది. సో ఈజ్ హ్యావింగ్ సమ్ మ్యాచ్ ప్రాక్టీస్ బిఫోర్ ది IPL. సో క్లియర్ వయలేషన్. సో సెంట్రల్ కాంట్రాక్ట్స్ రద్దు అవుతుంది అతనికి అని కూడా చెప్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కాకపోవచ్చు, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ఈజ్ ప్లేయింగ్ సెమీఫైనల్ ఫర్ ముంబై. శ్రేయస్ అయ్యర్ కూడా ఇంత గట్టి వార్నింగ్ ఇవ్వకపోతే ఈజీ తీసుకుని ఉండేవాడు, రంజీ సెమీఫైనల్ ఆడుండేవాడు కాదు. ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్ అతని యాటిట్యూడ్ అలా ఉంది. కానీ ఎప్పుడైతే BCCI ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుందో, నాట్ ప్లేయింగ్ టెస్ట్ క్రికెట్ ఆర్ డొమెస్టిక్ రంజీ మ్యాచెస్, దాంతో శ్రేయస్ అయ్యర్ ఇంజరీ అని మొన్నదా కూర్చున్నవాడు కాస్త ఇప్పుడు హీఈస్ గోయింగ్ టు ప్లే దిస్ సెమీఫైనల్. ఇట్స్ ఎ గుడ్ సైన్. ఈ వార్నింగ్ ఎప్పుడో రావాల్సింది. BCCI ఇలాంటి హింట్స్ ఉన్నప్పుడు ముందుగానే మేల్కొని ఉండాల్సింది. బట్ బెటర్ లేట్ దెన్ ఎవర్. దే ఆర్ అట్లీస్ట్ నౌ వాళ్ళు ఈ విషయంలో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నందుకు మనం మెచ్చుకోవాలి. అండ్ ఈ ఇష్యూని గట్టిగా రైజ్ చేసినందుకు రోహిత్ శర్మను కూడా మెచ్చుకోవాలి. రోహిత్ శర్మ అదే అన్నాడు, IPL మనకు చాలా ఇంపార్టెంట్ టోర్నమెంట్. ఎస్, అతను చెప్పింది కూడా IPL చాలా ఇంపార్టెంట్, బట్ టెస్ట్ క్రికెట్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. టెస్ట్ క్రికెట్ ఈజ్ ఇంకా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మూల విరాట్, ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు. IPL కానీ మిగతా వైట్ బాల్ క్రికెట్ కానీ, మూల విరాట్ ఏదంటే టెస్ట్ క్రికెట్. సో ఆ టెస్ట్ క్రికెట్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి బోర్డు కానీ ప్లేయర్స్ కానీ కదా. ఇక హనుమ విహారీ ఎపిసోడ్లో నేను చెప్పింది కొంతమందికి సరిగ్గా కన్వే అయినట్టుగా లేదు. నా అభిప్రాయం ఏంటంటే హనుమ విహారీ మీద వాళ్ళు తీసుకున్న యాక్షన్ కూడా తప్పే అని చెప్తున్నాను. ఎందుకంటే
ఇప్పుడు నాకు క్లియర్గా తెలుస్తున్నది ఏంటంటే దే హ్యావ్ నాట్ సెటప్ అన్ ఎంక్వైరీ. మామూలుగా అతను ఆ ప్లేయర్ మీద ఏదో ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు అన్నారు ఫస్ట్ మ్యాచ్లో, బెంగాల్తో జరిగిన మ్యాచ్లో. యూజ్ చేసిన తర్వాత వెంటనే అతన్ని ఎందుకు రిమూవ్ చేశారు మీరు? అతన్ని మీరు రిమూవ్ చేయాలంటే దాని మీద ఒక ఎంక్వైరీ సెటప్ చేయాలి, అందరినీ వినాలి. అతను ఏం లాంగ్వేజ్ యూజ్ చేశాడు, ఏ రకంగా ఎవరు దాంట్లో అక్కడ ప్లేయర్స్తో సపోర్ట్స్ డ్రెస్సింగ్ రూమ్లో జరిగింది. ప్లేయర్స్ ఉన్నారు, సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి ఏమన్నాడు అతను, ఏమైంది అసలు ఇన్సిడెంట్, కొట్టబోయాడని కూడా వాళ్ళ ఫాదర్ అంటున్నాడు, ఆ ప్లేయర్ పృథ్వీరాజ్ వాళ్ళ ఫాదర్. అలాంటిది ఏమీ లేదని చెప్పి మిగతా ప్లేయర్స్ అందరూ సైన్ పెట్టిన ఒక లెటర్లో చెప్పారు. అతనేమి నెవర్ అడ్వాన్స్ టువర్డ్స్ ది ప్లేయర్, అతని మీద కొట్టడానికి వెళ్ళలేదని వాళ్ళు చెప్పారు. సో ఇదంతా ఎంక్వైరీ చేసి ఆ తర్వాత అతన్ని డ్రాప్ చేస్తుంటే బాగుంటుంది. అలా కాకుండా వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ చేసి మీరు డ్రాప్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు ఇష్యూ చేసిన ప్రెస్ నోట్లో, ఇతని ఇండియా ప్రాస్పెక్ట్ కాబట్టి అతని అవైలబిలిటీ కష్టంగా ఉండొచ్చు కాబట్టి ఒక సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఒక మెయిల్ సర్క్యులేట్ చేశారు, అతన్ని రికీ బూయితో రీప్లేస్ చేస్తాం. దానికి ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ బై విహారీ అని చెప్తున్నారు. ఆ లెటర్లో ఉన్న వర్డ్ అప్రిషియేటెడ్ బై విహారీ అంటే, అప్రిషియేటెడ్ అంటే ఓరల్గా చెప్పాడా, లేకపోతే ఆ మెయిల్కి ఓకే అని చెప్పి అతను రిప్లై పెట్టాడా, అవన్నీ మీరు పెట్టండి. అంతేగాని అతన్ని తొలగించిన విధానం ఏమాత్రం కరెక్ట్ కాదు. అది అసోసియేషన్ తరఫు నుంచి ఉన్న తప్పు. అతన్ని మీరు కెప్టెన్గా తీసేయాలని డిసిప్లినరీ కౌన్సిల్ అంటే యూ షుడ్ హ్యావ్ సెటప్ అండ్ ఎంక్వైరీ పెట్టారు. మధుకర్ పేరు కూడా వినిపించిన ఎంక్వైరీ కమిటీ, కానీ ఆ ఎంక్వైరీ హ్యాస్ నెవర్ టేకెన్ ప్లేస్ ఇట్ సీమ్స్. ఎంక్వైరీ జరిగి ఉంటే వాళ్ళు ఆ ప్రెస్ నోట్లో మెన్షన్ చేసినారు. ఆ ఎంక్వైరీ హ్యాస్ నాట్ టేకెన్ ప్లేస్. సో ఎంక్వైరీ లేకుండా అతన్ని యూనిలేటరల్గా తీయడం తప్పు. మరి విహారీ తప్పేంటి? విహారీకి అంత హ్యూమిలియేషన్ ఫీల్ అయితే ఈ ఇన్సిడెంట్ జనవరి 1st వీక్లో జరిగింది, జనవరి 5వ తారీఖున ఇప్పుడు జరిగింది. ఈ 2 నెలలు ఎందుకు అతను ఊరుకున్నాడు? తర్వాత 7 మ్యాచ్లు ఆడాడు యాజ్ ప్లేయర్. క్యాప్టెన్సీ తీసిన తర్వాత 7 మ్యాచ్లు ఆడాడు. అంత హ్యూమిలియేషన్ ఉంటే అప్పుడే రిజైన్ చేసి ఉండొచ్చు కదా. సీజన్ అంతా ఆడేసి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు రిజైన్ చేయాలి అతను? అప్పుడు వాళ్ళ మధ్య ఏదో అగ్రిమెంట్ కుదిరింది, సరే నేను క్యాప్టెన్గా తీసేస్తాము, ఇలా గొడవ అయింది కాబట్టి క్యాప్టెన్గా తీసి ప్లేయర్గా కంటిన్యూ అంటే అతను ఓకే అన్నట్టుగా ఉన్నాడు అని కంటిన్యూ అయ్యాడు. ఇప్పుడు ఎంత సీజన్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి రామ్ గుడ్ బై చెప్దామని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అంటే, అప్పుడు ఎందుకు అప్పుడే నీకు అంత హ్యూమిలియేషన్ ఉంటే ఆ రోజే చేయాలి కదా. అది నెంబర్ 1. అంత హ్యూమిలియేషన్ ఉంటే ఆ రోజే చేయాలి కదా. ఆ రోజేమో ఒప్పుకొని టు కంటిన్యూ యాజ్ ఎ ప్లేయర్ యూ హ్యావ్ అగ్రీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఆ ఇష్యూ రేజ్ చేసి నాకు వీళ్ళు ఇంత హ్యూమిలేట్ చేశారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను ఆంధ్రాకి, ఇంక జన్మలో ఆడను అని ఒట్టు పెట్టుకోవడం కొంచెం డ్రామాటిక్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, చాలా డీసెంట్గా అతను వెళ్ళిపోదలిస్తే, నాకు ఇక్కడ రాజకీయాలు ఉన్నాయి, నాకు కొంత అవమానం జరిగింది, హ్యూమిలేషన్ జరిగింది, అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పి సింపుల్గా పెడితే బాగుంటుంది. అంతేగాని వాళ్ళ ఫాదర్ ఒక పొలిటీషియన్, అతను నాతో ఇలా అన్నాడు, అతను నేను షౌట్ చేశాను, ఇవన్నీ అనడం వల్ల ఏమైందంటే ఇష్యూ పూర్తిగా పొలిటిసైజ్ అయిపోయింది. దానికి అతను అవకాశం కల్పించాడు. పొలిటిసైజ్ అయిపోయి ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ వాతావరణం, ఎన్నికల వేడి ఉంది. దాంతో ఏంటంటే 2 పక్షాలు, అటు వైసీపీ అండ్ ఇటు టీడీపీ, వీళ్ళందరూ కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు. దాంతో ఏంటంటే ఇష్యూ మొత్తం పొలిటిసైజ్ అయిపోయి ఒక అగ్లీ టర్న్ తీసుకుంది. ఇప్పుడు మామూలు విషయాలు ఎవరు మాట్లాడట్లేదు. నిన్న కూడా ఒక ఛానల్ డిస్కషన్లో వస్తుంది, అదే చెప్పాను. ఇది ప్లేయర్కి అసోసియేషన్ మధ్య జరిగిన గొడవ. దాంట్లో మీరు పాలిటిక్స్ ఎందుకు అవుతున్నారు? పొలిటీషియన్ ఇన్వాల్వ్ అయ్యాడు కరెక్టే, కానీ పొలిటీషియన్ ఇన్వాల్వ్ అయ్యేందుకు మాత్రాన దానికి ఏదో రాజకీయ రంగు పులిమేయడం కరెక్ట్ కాదు. కానీ దానికి అవకాశం ఇచ్చింది అతని స్టేట్మెంట్, అతని చేసిన సోషల్ మీడియా పోస్ట్. అలా కాకుండా సింపుల్గా పెట్టుంటే ఆ గొడవే ఉండేది కాదు. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు ఏంటంటే అతను కూడా ఒక పొలిటీషియన్ లాగా పృథ్వీరాజ్ ఫాదర్ ఇతని మీద బోల్డన్ని ఎలిగేషన్ చేస్తున్నాడు, డ్రగ్స్ అని, ఉమనైజర్ అని, ఏదేదో మాట్లాడుతున్నాడు, డ్రింక్ తాగుతాడు. ఇవన్నీ అతని పర్సనల్ విషయాలు మనకు అవసరమే లేదు యాక్చువల్లీ. అవన్నీ ఏవో మాట్లాడుతున్నాడు, అతను హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తున్నాడని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. సో దీనికి ఆస్కారం కల్పించింది అతను సింపుల్ స్టేట్మెంట్ ఇస్తే బాగుంది. కానీ అంబట్రాయుడు లెవెల్లో ఇంత ఒక ఘాటైన పొలిటికల్ పోస్ట్ పెట్టడం వల్లే ఇదంతా జరిగింది. అందుకని నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. అది ఒక్కటే నాకు అతని మీద ఉన్న అబ్జెక్షన్ తప్పితే 2 పక్షాలకి ఖచ్చితంగా తప్పు. అతను తొలగించడం వితౌట్ ప్రాపర్ ఎంక్వైరీ వాజ్ ది మిస్టేక్ డన్ బై ఏసీఏ. అండ్ దానికి ఈ విధంగా రియాక్ట్ కావడం, లేట్గా రియాక్ట్ కావడం, దాంట్లో పొలిటీషియన్స్ గురించి మాట్లాడి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది హనుమ విహారీ చేసిన తప్పు. సో ఇది నా వెర్షన్. మరి మీరేమనుకుంటారు కామెంట్స్?